అద్భుతాలంటూ ప్రచారం, దైవ శక్తులంటూ నమ్మకం, చేతి తాకుతే రోగాలు మాయమవుతాయని ప్రచారం, చూపు పడితే జీవితమే మారిపోతుందన్న ఆంధ విశ్వాసం. ఇక అదే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సోషల్ మీడియాలో దేవుడిగా మారిన ఓ యువకుడు. భక్తుల నోట అప్పాజీ. కానీ ఇప్పుడు అదే పేరు భయానక ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇది ఒక కేసు కాదు, ఇది ఒక నమ్మకం కూలిపోయిన కథ. ముసుగులో వికృతం దాగుందా? భక్తుల విశ్వాసమే ఆయుధంగా మారిందా? నడిచే దేవుడిగా ప్రచారం పొందిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు కావడం సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఓ మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ప్రతి తల్లిదండ్రి హృదయాన్ని కలచివేస్తున్నాయి. అద్భుతాల పేరుతో అమాయకుల మనసులపై ప్రభావం చూపిన వ్యక్తి ఇప్పుడు చట్టం ముందు ఏ ముఖంతో నిలుస్తాడు? మహల్ రాజా గ్రామం ఓ కుటుంబం నమ్మకంతో వచ్చిన క్షణం ఇప్పుడు ఒక భయానక జ్ఞాపకంగా మారింది. బంధువుల సమక్షంలోనే ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు. అదంతా వీడియోలో బయటపడడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది దేవుడి ప్రవర్తన లేదా నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన నేరమా? ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం చెలరేగింది. తీవ్రతను గుర్తించిన అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక నోటీసులు జారీ చేశారు. కానీ అప్పాజీ మాత్రం కనిపించడం లేదు. మఠం ఖాళీ చేసి రాత్రివేళ పరారీలో ఉన్నాడన్న సమాచారం వచ్చింది. ఇక తెలంగాణకు వెళ్లినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక హాజరు కాకపోతే ప్రత్యేక బృందంతో అరెస్టు చేస్తామని అధికారులైతే స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దేవుడిగా మారడం సులభమే, కానీ చట్టం ముందు అందరూ సమానమే. ఈ ఘటన ఒక వ్యక్తి గురించే కాదు, అద్భుతాల పేరుతో అంధవిశ్వాసాలను పెంచుతున్న ప్రతి నకిలీ స్వామిపై సమాజం ప్రశ్నించాల్సిన సమయం ఇది. నమ్మకం పేరుతో నేరాలకు తావిస్తే చట్టం నిశ్శబ్దంగా ఉండదు. ఇప్పుడు దేశం ఎదురు చూస్తుంది నిజం బయటకు రావాలని. ఇదే సమాజం అడుగుతున్న ప్రశ్న. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మల్లికార్జున ముఖ్య ఎవరైతే ఉంటారో కర్ణాటకలో సంచలన ఆరోపణలు అయితే వచ్చాయి అతని పైన. సో ఏదైతే యాదగిరి జిల్లాలో ఆయన పైన ఆ కేసు నమోదైనట్టు కూడా సమాచారం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 19న మహల్రాజ్ గ్రామం అంటే మహల్రాజ్ అనే గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి అయితే ఆయన హాజరు కావడం జరిగింది. సో అక్కడే ఉన్నటువంటి మైనర్ బాలికతో ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లయితే ఆరోపణలు వస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారినాయని చెప్పొచ్చు. సో ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆధారంగా అధికారులు అయితే కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తా ఉంది. సో క్లియర్ గా ఆ మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్టు అది క్లియర్ గా అయితే ఆ వీడియోలో అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా దీనిపైనే ఫోక్సో కేసు నమోదు చేసినట్టు కూడా సమాచారం అందుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఆ పిల్లలపై లైంగిక దాడులు, అనుచిత ప్రవర్తన వంటి కేసుల్లో ఇలాంటివి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారని చెప్పొచ్చు. ఏదైతే గోగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు అయితే నమోదైందని చెప్పొచ్చు. ఇంకా వీడియో ఆధారంగా పోలీసులు అయితే విచారణ అయితే మొత్తం ప్రారంభించారు అని చెప్పాలి. ఇక సంఘటన జరిగినప్పుడు అంటే ఆ బాలికకు సంబంధించిన బంధువుల ముందే అసభ్య ప్రవర్తన చేశాడనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ క్లియర్ గా వీడియోలో కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కేసు అయితే నమోదు చేశారు. తర్వాత మల్లికార్జున ముఖ్య ఆయన మఠాన్ని విడిచి పారిపోయినట్లు అంటే పరారైనట్లు కూడా సమాచారం అవుతుంది. అంటే ఇప్పటికైతే వాళ్ళు పోలీసులు అదుపులో అయితే లేడు. ఆయన ఎక్కడ వెళ్ళిండని పోలీసులు కూడా మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయన ఇక అటు తెలంగాణకు లేదంటే ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళ ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. సో ఈ ఘటనతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు, చట్టానికి ఎవరు అతిథులు కాదు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక పిల్లల భద్రత విషయంలో సమాజం కానీ, కుటుంబాలు కానీ, ప్రభుత్వం కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే ఈ మధ్య కాలంలో మన దేశంలో అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి ఇలాంటివి. అంటే పేద ప్రజలు, ఆ పేద మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉంటే కనుక ఇలాంటి బాబాల దగ్గరికి లేదంటే మనుషుల దగ్గరికి, మఠాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని వాళ్ళ సొల్యూషన్ కోసం అయితే వస్తుంటారు. సో వాటిని ఆధారంగా చేసుకొని ఇలాంటి వాళ్ళు కొందరైతే మోసాలకు పాల్పడుతున్నారు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువగా విశ్వాసం మీద నమ్మకం పడి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు మన దేశంలో ఏదైతే ఎక్కువగా ఆ నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళను మనుషులను కాకుండా ఒక దేవుళ్ళలాగా చూస్తారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తే ఇది నిజం అవుతుంది, ఖచ్చితంగా అతని ఆశీస్సులు తీసుకోవాలి, అతను చెప్పినట్టు నచ్చిపోవాలనే విధంగా అయితే
ప్రవర్తిస్తుంటాడు. సో అదే కోవలకు చెందిన ఈ అప్పాజీ ఎవరైతే ఉంటారో అతని పేరైతే మరి మల్లికార్జున ఆయన చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫేమ్ గా చూస్తాడు. అంటే అతనికి చాలా సంబంధించిన భక్తులు కూడా ఉంటారన్నమాట. ఏ ప్రాబ్లం వచ్చినా అతనికి భక్తులు అతని దగ్గర రావడం, అతనికి చెప్పడం, అతను ఆ సమస్య తీర్చాడని చెప్పేసి భక్తులు విస్తృతంగా ప్రచారం చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా నడుస్తుంది. సో రీసెంట్ గా ఏదైతే జరిగిందో ఆ సోషల్ వైరల్ అయినటువంటి వీడియో మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఒక మైనర్ బాలికను అనుచితంగా తాకడము, చేతులతో ముట్టుకోవడము, సో ఇలాంటివి చేస్తుంటే కనుక ఖచ్చితంగా అతను చట్టానికి ఎంత స్వామీజీ అయినప్పటికీ ఆయనకు చట్టం ముందు అందరూ సమానులే అని గుర్తుపెట్టుకొని అతని పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతని పైన వాదనలు అయితే వినిపించినాయి. మొత్తానికి అతనైతే ప్రజెంట్ పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అతను పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా నిపుణులు చెప్తుంది ఏంటంటే ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్మకూడదని ఎక్కువ మంది డాక్టర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు ఇలాంటివి అయితే చెప్తారు. సో మనకి ఏదైనా సమస్య ఉంటే కనుక మనకు దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు, మెడిసిన్స్ ఉంటాయి, వాటి వల్లకు వెళ్ళాలి తప్ప ఇలాంటి వాటిని నమ్మకూడదని చెప్పేసి ఎక్కువగా అయితే ఉంటారన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కొద్దిగా చదువు తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి వాటికి అయితే ఆశ్రయించడం, వాళ్ళను వేల కోట్లకు వాళ్ళను డబ్బులు సంపాదించుకునేలా చేయడం ఈ జనాలే చేస్తుంటారని చెప్పేసి ఒకవైపు అయితే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే అతను ఎవరైతే అప్పాజీ ఉంటారో అతనైతే ప్రస్తుతం అరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతని కోసము పోలీసులు అయితే విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతని పైన పోక్సో కేసు కూడా నమోదైనట్లుగా మనకైతే సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు. విజయ మొత్తానికైతే ఇలాంటివి అంటే సోషల్ మీడియాలో ఎవరైతే మైనర్ బాలికలపై ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు అధికారులు అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. విజయ.